హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదలందరికీ ఇండ్లకు సంబంధించి ఒక మంచి శుభవార్తనైతే తెలియజేయడం జరిగింది. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పేదలందరికీ ఇండ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారు విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ఇల్లు లేని పేదలందరికీ ఇంటి స్థలాలను కేటాయించాలని ఈ కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకుముందు గత ప్రభుత్వం ఇంటి పట్టాలను 30 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలామందికి ఇంటి నిర్మాణం కూడా చేయించడం జరిగింది. 5 లక్షల వరకు ఇంటి నిర్మాణాలు కూడా జరిగాయి. అదేవిధంగా చాలామందికి కుంటలలో, చెరువులలో ఇంటి స్థలాలు కేటాయించడం ద్వారా వాళ్ళు ఆ ఇంటి నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవడానికి నిరాకరించడం కూడా జరిగింది. అటువంటి వారికి మన ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వం అటువంటి వారికి పట్టాలను రద్దు చేసి కొత్త పట్టాలను కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇంతకు ముందు గత ప్రభుత్వంలో కోర్టు కేసులో ఉండే స్థలాలను కూడా ప్రజలకు కేటాయించడం జరిగింది. ఆ స్థలాలలో వాళ్ళు ఇంటి నిర్మాణం నిర్మించుకోక చాలా రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడ్డారు. అటువంటి పట్టాలను కూడా రద్దు చేసి మళ్ళీ వారికి కొత్తగా ప్రభుత్వం కొత్త పట్టాలను, కొత్త స్థలాలను కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. పేదలందరికీ ఇండ్లు పథకంకి అర్హత పొందాలంటే వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌరులై ఉండాలి. అదేవిధంగా బీపీఎల్ కార్డు అంటే తెల్ల రేషన్ కార్డు వారికి ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డు వారికి ఖచ్చితంగా ఉండాలి. గత ప్రభుత్వంలో కానీ ఇంతకు ముందు కానీ వారికి ఎటువంటి ఇల్లు స్థలము ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్లో వారికి 2.5 ఎకరాల మాగాణి భూమి, 5 ఎకరాల మెట్ట భూమి కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండాలి. ట్యాక్స్ పేయర్స్ అయి ఉండకూడదు. అదేవిధంగా ఈ పేదలందరికీ ఇండ్లు సంబంధించి మనము అర్జీలను సమర్పించాలంటే, అప్లికేషన్లు ఇవ్వాలంటే మన దగ్గరలో ఉండే సచివాలయాల్లో అయితే మనం ఇవ్వాలి. లేకుంటే మనకు హౌసింగ్ డిపార్ట్మెంట్లో అయితే ఈ అప్లికేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైతే ప్రస్తుతానికైతే విధి విధానాలు అయితే తెలియజేయడం జరిగింది. అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇంకా ఇవ్వడం అయితే చేయలేదు. మనకి ఒక 2-3 నెలలు అయితే ఈ ఆప్షన్ని కూడా మనకి మన సచివాలయాల్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకు పూర్వం ఉన్న జగనన్న కాలనీలకు, అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీలకు పేరును కూడా మార్చివేయడం జరిగింది. ఇప్పటి నుంచి PMAY అంటే ప్రధానమంత్రి ఆవాస యోజన, అదేవిధంగా NTR నగర్స్గా నామకరణం కూడా చేయడం జరిగింది. ఇంతకుముందు ఇండ్ల నిర్మాణం జరిగిన అన్ని కాలనీలకైతే ఈ నామకరణాన్ని, ఈ పేర్లను అయితే మార్చడం కూడా జరిగింది. మీరు ఈ పథకానికి అర్హులై ఉంటే మీరు మీ దగ్గరలో ఉండే సచివాలయానికి వెళ్ళి ఈ ఆప్షన్ వచ్చిన తర్వాత ఒక 2-3 నెలల్లో ఈ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఆప్షన్ వచ్చిన తర్వాత మీ దగ్గరలో ఉండే సచివాలయాలకు వెళ్ళి మీకు ఎటువంటి ఇల్లు లేదని వారికి మీ సచివాలయ సెక్రటరీకి తెలియజేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనము ముఖ్యంగా మన ఆధార్ కార్డు, మన రేషన్ కార్డు, మనకు సంబంధించిన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరివి ఆధార్ కార్డ్స్, అదేవిధంగా ఇంతకుముందు మనకి ప్రభుత్వం ఎటువంటి ఇండ్లను కూడా ఇవ్వలేదని వాళ్ళకి మనం తెలియజేసి ఈ పేదలందరికీ ఇండ్లుకి సంబంధించి మనము ఇండ్లకైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో అయితే ఈ ఇంటి నిర్మాణానికి అయితే 1,80,000 అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అయితే 4 లక్షల వరకు ప్రభుత్వమే ఇల్లు నిర్మాణానికి అమౌంట్ కూడా ఇస్తుందని ఇంతకుముందు హామీలు కూడా తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2-3 నెలల్లో అయితే ఇంటి స్థలాలకు అప్లై చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుందని 2 రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో అయితే విధి విధానాలను అయితే తెలియజేయడం జరిగింది. మీరు అర్హులై ఉంటే దానికి సంబంధించిన పత్రాలను మీరు అన్నీ సెట్ చేసుకొని మీ దగ్గరలో ఉండే హౌసింగ్ డిపార్ట్మెంట్ కార్యాలయాలలో కానీ, లేకుంటే మీ దగ్గరలో ఉండే సచివాలయాల్లో కానీ సమర్పించండి. ఫ్రెండ్స్, మీకు ఈ కంటెంట్ నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి పథకాలనైనా నేను మీకు నా ఛానల్ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.